విజువల్స్ని ఆకృతి మన ముందుకు తీసుకొచ్చి ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళే సత్తా ఉన్నటువంటి బ్రహ్మ కడలి గారు వచ్చారు. సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేశారు, మనం ఆర్ట్ డైరెక్టర్ అని అంటాము. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుతామండి. ఈజ్ ఎ మెజిషియన్. అంటే విశ్వకర్మ సృష్టి ఎలా ఉంటుందో ఆయన చేతిలో అంత నైపుణ్యం ఉందండి. వారు ఏ సినిమా చేసినా అంత అద్భుత సృష్టిలా ఉంటుంది. ఒకసారి వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్దామండి తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. బట్ బిఫోర్ దాట్ మా కో ప్రొడ్యూసర్స్ అయినటువంటి ప్రదీప్ గారు, ఆనంద్ గారు, ప్రాజెక్ట్ని సెట్ చేసినటువంటి ప్రదీప్ గారు అండ్ ఆనంద్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ చాలామంది గెస్ట్లు ఇచ్చేశారు. వారిలో కోర్ట్ సినిమా డైరెక్టర్ అయినటువంటి రామ్ జగదీష్ గారు కూడా రావడం జరిగిందండి. వారికి కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్, హార్ట్ చేసి వెల్కమ్ అండి. అండ్ బ్రహ్మకడలి గారు ముందుగా మాట్లాడతారు. ప్లీజ్ కమ్ ఇన్ ది మిడిల్ అండి. నేను సుహాస్ గారితో ఫస్ట్ హాయ్ అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేసిన మనోజ్ గారికి, ఆలీ గారికి, రవి గారికి, విజయ్ కనకమేడల్ గారికి, ఇంకా నాతో వర్క్ చేసిన టెక్నీషియన్లు అందరికీ, మా సుహాస్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ కృతజ్ఞతలండి. ఈ సినిమాకి ఫస్ట్ నాకు ప్రదీప్ పిలిచాడు నన్ను. ప్రదీప్ నాకు ఫ్రెండ్. పిలిచిన తర్వాత ఫస్ట్ స్టోరీ విందిగానే అన్నానని చెప్పాను. వచ్చి స్టోరీ విన్నాను. హీరో ఎవరో ఏంటి అని నేను అడగలేదు. వచ్చిన తర్వాత సుహాస్ గారు అన్నారు. కానీ ఆ స్టోరీలో సుహాస్ గారు కనపడలేదు, ఆయన క్యారెక్టర్ కనపడింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, నాకు విపరీతంగా ఆకర్షించింది. తర్వాత సినిమా వర్క్ చేసిన తర్వాత డైరెక్టర్ రామ్ గారు తను నాకు ఏదైతే నేరేట్ చేశారో స్టోరీ, దానికి 10 రెట్లు ఎక్కువగా తీశారు. సుహాస్ గారు డ్యాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఇంతకుముందు సినిమాల్లో నేను ఎప్పుడు ఆయన డ్యాన్స్ నేను చూడలేదు. ఆయన పర్ఫార్మెన్స్తో పాటు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే డ్యాన్స్. దానికి నేను